ఓం కలికల్మషనాశాయ కాషాయ అంబరధారిణే శిష్య సన్మార్గ వటవే ప్రేమదేవాయతే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 9వ అధ్యాయము. వైశాఖ పురాణము 9వ అధ్యాయము. కిరాతకుడు ఇంకను ఇట్లడుగుచున్నాడు. ఓయి సద్గుణభూషణ విప్రోత్తమ, మీ దర్శన భాగ్యంచే నా పాపములు పటాపంచలైపోయినవి. మీ జ్ఞానబోధను విని మిక్కిలి పవిత్రుడనైతిని. మీరు నన్ను కరుణించినందులకు నేనెంతయో కృతజ్ఞుడను. మీరు సకల శాస్త్ర కోవిదులుగానున్నారు. మీ నుండి నేనింకను ఎన్నో ధర్మములను నేర్చుకోవాలనుకుంటున్నాను. నా యందు దళదళచి నా కోరికను మన్నించండి. నాకు సద్బోధనలు చేయండి. నేటి నుండి నేను మీ శిష్యుడనై మీ సేవ చేసుకుంటాను. నాకది చాలు. నేనింతకాలము భార్యాపుత్రులే శాశ్వతమని, ఈ తనువే నిత్యమని తలంచి ప్రేమపాసములో చిక్కుకుపోతిని. అంతేగాని మూర్ఖుడనై పరమాత్ముని క్షణమైనను స్మరించకున్నాను స్వామి. అట్టి నా భార్యాపుత్రుల కోసం చేయరాని ఘోర పాప కృత్యములు ఎన్నింటినో చేశాను. నే చేసిన పాపములలో ఒక్కటి కూడా నా భార్యాపుత్రుల కంటదనే తెలుసుకోలేకపోయాను. నాకు జ్ఞానోపదేశమును చేయండి స్వామి అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భూషణుడి కాళ్ళపై పడ్డాడు. అంతటా భూషణుడు అమితానంద భరితుడై ఓ కిరాతకుని మార్చితిని గదా అనే సంతృప్తితో నిట్లు పలికెను. ఓయి కిరాతక, నీ మనస్సు ఆర్ద్రమైంది. నీవు ఇహలోక పరలోక సుఖములను గురించి తెలుసుకొనగోరుచున్నావు. ఈ మాయా సంసారము నుండి మరలిపోయే మార్గమేదియోననే అన్వేషణలోనున్నావు. అందుకోసమే ఈ వైశాఖ మాస ధర్మములను ఆచరించాలి. అవి అన్నీయూ నీకు విపులముగా వివరిస్తాను. కానీ ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. కావున ఒకంత నీటి తావును చూచుకొని అక్కడికి పోయి విశ్రమించిన పిదప చర్చించుకుందాము. చల్లని నీడనిచ్చు వృక్షములు, దగ్గరలో నీరు లభించు ప్రదేశం ఏదైనా ఉన్నదేమో పరికించుము. ఎండవేడిమికి మిక్కిలి దాహముగా కూడా ఉన్నది అన్నాడు. అంతటా కిరాతకుడు, ఓయి సద్బ్రాహ్మణుడా, ఇక్కడకు సమీపమందొక సరస్సు ఉన్నది. అచ్చట విశ్రాంతి తీసుకొందాము రండని కిరాతకుడు ఆ భూషణుని ఎంటబెట్టుకొని అక్కడికి దగ్గరలో గల ఒక కోనేటి వద్దకు తీసుకుపోయాను. ఆ సరస్సు సర్వాంగ శోభితమగు ప్రకృతి సౌందర్యముతో అలరారుచున్నది. చల్లటి గాలులు శరీరమును తాకి పులకింపజేస్తున్నాయి. పక్షుల కిలకిల రావముతోనూ, కోయిలల మధుర కంఠస్వరముతోనూ, లేళ్ళు కుందేళ్ళు మున్నగు సాధు జంతువుల సంచారముతోనూ, పచ్చని పచ్చిక బయళ్లతోనూ, నీడనిచ్చు చక్కటి వృక్షములతోనూ ఆ ప్రదేశము తమ మనస్సుకు ఆహ్లాదముగా గొలుపుచున్నది. ఇది చాలదన్నట్లు అచ్చటి గాలులు మలయ మారుతం వలె వీచి మనస్సులను ఎక్కడో విహరింపజేయసాగాయి. ఆ ప్రదేశమంతా చూడముచ్చటగా ఉంది. కిరాతకుడు భూషణుడు ఇద్దరు మనస్సును ఆహ్లానందపరచు ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు. ఆ సరస్సునందలి నిర్మలమైన వీటిని చూచి విప్రోత్తముడు కడు సంతసించి స్నానమాచరించి మధ్యాహ్న వందన విధులను ముగించుకొని ఒక వట వృక్షఛాయలో విశ్రమించసాగాడు. ఇంతలో కిరాతకుడు దగ్గరలో గల పండ్ల చెట్ల యందలి ఫలములను తెచ్చాడు. యాపిల్ పండ్లు, జామ పండ్లు, దోస, వెలగ, నేరేడు, మామిడి మున్నగు పండ్లనన్నింటినీ భూషణునికి భక్తిపూర్వకంగా అర్పించాడు. బ్రాహ్మణులు బొజ్జలకిచ్చు ప్రాధాన్యమేమిటో అందరికీ తెలిసినదే. అంటే బ్రాహ్మణుడు తిండి ప్రియులని వేరే చెప్పనక్కరలేదు. ఆకలిగొన్న ఆ విప్రభూషణుడు
కిరాతకుడు తెచ్చి పండ్లను కడుపారా భుజించి సరస్సులోని మంచినీటిని తామర దుప్పలతో త్రాగి మిగుల సంతుష్టుడై కొంతసేపు విశ్రమించాడు. కిరాతకుడు తన దైనందిక కార్యక్రమాలను ముగించుకొని సుష్టుగా దిని బ్రాహ్మణుని కడకు వచ్చాడు. ఇద్దరు కొంతసేపు విశ్రమించారు. అనంతరము ఆ విప్రోత్తముడు, కిరాతగా నీవు ఏ ఏ ధర్మములను వినాలనుకుంటున్నావు? తక్కువ ఖర్చుతో చేయు ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క రీతిగా ఉండును. నీకు ఏ ధర్మములను తెలుపమందువో చెప్పమన్నాడు. ఓ విప్రోత్తమ, నాకు కిరాత జన్మ ఎట్లు సంప్రాప్తించినది? మంచివారి స్నేహము పుణ్యకారములను ఆచరించుట అనునవి ఎందువలన అబ్బును? ఎందువలన మంచి బుద్ధులు వచ్చును? అట్లే ఎందువలన కురులగుదురు? మున్నగు విషయములన్నీ నాకు సవిస్తరముగా తెలుపండి స్వామి అని వేడుకున్నాడు. సద్గుణ సంపన్నుడు సద్బ్రాహ్మణుడైన భూషణుడు భుక్తాయాసమున ఒకంత నిట్టూర్చి ఇట్లు చెప్పసాగాడు. కిరాతక, నీ జాతకం పరిశీలించి తిని పూర్వజన్మమందు నీ ఒక సద్బ్రాహ్మణుడవు. నీ భార్య సుకన్య ఉత్తమురాలు, పతిసేవా పరాయణురాలు, భర్తకు ఎదురు చెప్పదు. ఆమె నిత్యము నీ సేవయందే కాలం వెళ్ళబుచ్చుతుండేది. కానీ నీవు ఆమెను నిర్లక్ష్యం చేశావు. జారుడు వైనావు. ఒక వేశ్యాకన్యను చేరదీసి నిత్యము ఆమె ఒడిలో సరస సల్లాపాలమాడుతూ ఉండేవాడివి. నీ భార్య సుకన్య పల్లెత్తు మాట అనేది కాదు, ఇద్దరికీ సవర్యలు చేసేది. నీవు వేశ్యతో కులుకుతూ కులభ్రష్టుడవైనావు. నిత్య నైమిత్తికాది కర్మలను విస్మరించినావు. శూద్రుని వలె సంచరించి సర్వపాపములను మూటగట్టుకున్నావు. నీ గౌరవం మంట కలిసింది. అందరిలోనూ చులకన అయిపోతివి. అయినను నీకు బుద్ధి రాక ఆ వేషతోడిదే లోకమన్నట్లు నడుచుకున్నావు. దుర్జన సాంగత్యములో పడి దుష్టుడవైనావు. పాపం, నీ భార్య నీకును నీ ఉంపుడు కత్యకను సర్వ సపర్యలు చేసేది. మిమ్ములను సుందరమైన శయ్యపై పరుండబెట్టి తాను మాత్రము ఒక మూలన కుక్కి చాపపై పరుండేది. అయినను నీకు జాలి ఉండేది కాదు. సంపాదించిన ధనరాశులు అయిపోయాయి. నీకు బహుమానముగా వచ్చిన సువర్ణాభరణాలు ఎన్నింటినో నీ ఉంపుడు గత్తే పరం చేశావు. చివరకు అత్తమామలు ఇచ్చిన ఆస్తిని కూడా తెగనమ్మి వేశ్యకు పెట్టినావు. ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. నీ వేశ్య నిన్ను చీదరించుకోవటం మొదలుపెట్టింది. చివరకు నీ భార్య మెడలోని మంగళసూత్రములను కూడా తెగనమ్మి వేశ్యపరం చేశావు. ఇంత జరిగినా నీ భార్య సుకన్య నిన్ను విడవలేదు. పతియే ప్రత్యక్ష దైవమనే తలచే ఉత్తమ ఇల్లాలు గదా. ఇలా ఉండగా ఒకనాడు నీకు తీవ్రమైన సుఖరోగము వచ్చింది. నీ దగ్గర చిల్లి గవ్వలేదని, నువ్వు రోగిష్టివాడివి అయ్యావని గ్రహించిన నీ ఉంపుడుగత్తె మరెవరినో తగులుకొని వానితో లేచిపోయింది. అంతే, ఈ సమాజం అంతే మరి. బెల్లమున్నంతవరకే గదా చీమలు పడతాయి. డబ్బు లేనివాడు ఎందుకు కొరగాడని గదా సామెత. వాంతులు విరేచనములతో నీ ఆరోగ్యం మరింత కృంగిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు, నడవ శక్తి లేదు. ఏ పని చేయాలన్నా తోడు లేనిదే చేయలేని పరిస్థితి నీకు. తొడ మీద రాచపుండు వేసి మిక్కిలిగా బాధించసాగింది. పుండు నిండా పురుగులు పట్టి దుర్గంధం కొట్టేవాడివి. నిరాశ నిస్పృహలు ఆవరించటంతో ఒకనాడు నీ భార్యతో, ఏమే, నేను నీ పట్ల మహాపాపం చేశానే. నీవు ఉత్తమ ఇల్లాలివని తెలిసి ఉండి కూడా నిన్ను చాలా హింసలు పెట్టానే. నిన్ను పలుమార్లు అవమానపరిచానే. నీవు నీ భర్తకే గాక అతడు ఉంచుకున్న ఉంపుడుగత్తెకు కూడా ఎనలేని సేవలు చేసి నీ ఓర్పును చాటుకున్నావే. నిన్నెంతో కష్టపెట్టి తినే పతివ్రత అయిన భార్యను సరిగా చూడని నా జన్మ వృధా. నాకింకా నిష్కృతి లేదు.
మరణమే శరణ్యం అంటూ భార్యను పట్టుకొని పరిపరి విధాలుగా బాధపడుతూ రోధించావు. నాదా, ఇకనైనా మీరు మారారు. నాకదే 10,000. జరిగిన దానికి చింతించవలదు. మీ వల్ల నాకే కష్టములు అవమానములు జరగలేదు. పతిసేవలో తరించాననే సంతృప్తి కలిగింది. ఆ భగవంతుడే కష్ట నష్టములను బాధలను భరించు శక్తి ఇచ్చాడు. మనం చేసుకున్న పూర్వజన్మ పాప పుణ్యఫలమే మనమిప్పుడు అనుభవిస్తున్నాము. మీరు ధైర్యం వహించండి, మీకు తప్పక వ్యాధి నయం అవ్వగలదు అంటూ తన పుట్టింటి నుండి కొంత పైకము తెచ్చి నీకు చికిత్స చేయించినది. నిత్యం పతిసేవ చేయుచు నిన్ను కాపాడుకొనుచు పూజలు చేస్తూ గడపసాగింది. వ్రతములు ఉపవాసములెన్నింటినో చేసింది. వైశాఖ మాసములో పూజలు చేసినను, సద్బ్రాహ్మణునికి దానమిచ్చినను వ్యాధి నయమగునని భర్తతో చెప్పింది. సరేనన్నావు. నీ అనుమతితో నీ భార్య సుకన్య వైశాఖ మాసమందు సుదర్శనుడనే సద్బ్రాహ్మణుని కాళ్ళు కడిగి ఆ జలమును తన శిరస్సుపై జల్లుకొనగా కొన్ని చుక్కలు నీపై కూడా పడ్డాయి. గ్రీష్మతాపంతో బాధపడుచున్న ఆ బ్రాహ్మణునికి దాహమిచ్చి సర్వోపచారములు చేసింది. ఆ బ్రాహ్మణుడు సంతసించి వైశాఖ మాసమున నా గ్రీష్మతాపమును తీర్చి నాకు సేద తీర్చిన నీకు శుభములు కలుగుగాక అంటూ దీవించి తన దారిన తాను పోయాడు. అటుపిమ్మట మరికొంతకాలానికి నీకు ధనుర్వాతం వచ్చి వైద్యుని సలహాపై నీకు మందు ఇవ్వబోతుండగా నీవామె చేతిని కొరుకుటచే వాతము ప్రకోపించి మరణించితివి. మరణ సమయమున కూడా నీవు నీ ఉంపుడు కత్తెనే తలుచుకున్న దౌర్భాగ్యుడవు. చనిపోతున్నప్పుడు కూడా వేశ్యామోహము వీడని వాడవు. పతివ్రత అయిన నీ భార్య నీ చితిపై పడి సహగమనము చేయుటచే ఆమె వైకుంఠమునకు పోయి సుఖముగా ఉంది. కానీ నీవు అంత్యకాలమున కూడా ఆ వేశ్యను మరచిపోనందువల్ల మిక్కిలి పాపాత్ముడనైతివి. అందుచే ఈ జన్మలో కిరాతకునిగా జన్మించితివి. నీవు చేసుకున్న పుణ్యమేమన్నా ఉన్నదంటే అది నీవు నీ భార్యకు వైశాఖ మాసమున సద్బ్రాహ్మణునకు సేవ చేయుటకు అనుజ్ఞ ఇవ్వటమే. ఆనాడు నీ భార్య సద్బ్రాహ్మణుని దాహం తీర్చినందువల్లనే నాతో నీకు సఖ్యత ఏర్పడింది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సజ్జన సాంగత్యం అబ్బదు గదా. దాన ధర్మాలను తెలుసుకోవాలనే ఇచ్చ జనించదు గదా. ఆ సద్బ్రాహ్మణుని పాదములు గడిగిన జలము నీపై కూడా కొన్ని చుక్కలు పడుట వలన నీకు సజ్జన సాంగత్యం ఏర్పడినది. నాతో పరిచయం కలిగింది. ఆ కాస్త దానికే నీవు పుణ్యాత్ముడవైతివి. కావున నీ జన్మ ఇట్లు కొనసాగింది. ఇప్పుడు నీ మనస్సు నిర్మలమై ఉన్నది. భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస నీలో అధికమవుతున్నది. కావున నీకింకను ఏ ఏ ధర్మములు బోధింపవలెనో తెలుపుము. నీవు పూర్తిగా మారిపోయావు. నీకు శుభములు కలుగుగాక అని భూషణుడు కిరాతకునికి అతని పూర్వజన్మ వృత్తాంతమును తెలిపి దీవించాడు. కిరాతకుని మనస్సు చలించింది. అతని కళ్ళమ్మట నీరు కారసాగింది. స్వామి, నేనెంతటి నీచాత్ముడనే, పతివ్రత అయిన నా భార్యనే హింసించి తినా, నేనెంత పాపాత్ముడనో నాకు నిష్కృతి ఉంటుందంటారా? ఉంటే నేనెవరిని కొలవాలి? నిజానికి భగవంతుడే వాడున్నాడంటారా? ఆ శ్రీమన్నారాయణుడు వైశాఖ మాసమందు సంచరిస్తూ ఉంటాడా? ఇంకనూ మరికొన్ని సందేహములున్నవి స్వామి, వాటిని కూడా నివృత్తి చేసి పుణ్యం కట్టుకోండి అంటూ కిరాతకుడు భూషణుని ప్రశ్నించసాగాడు. 9వ అధ్యాయము పరిసమాప్తము. ఓం సహనా భవతో సహనో పునక్తో సహ వీర్యంకరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.